ఎన్టీఆర్ టీవీ పాములు అంజనేయుడు కంచుపాడు గ్రామం ఉండవేలి మండలం జోగులాంబ జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో తెలియని పేరు అంటే మన పాములు అంజనేయుడు. ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ పాములు ఉంటే దాన్ని కాపాడి అడవిలో వదిలిపెట్టడం ఈయన ప్రత్యేకత. ఎక్కడైనా సరే పాములను చంపొద్దు, పాములు కూడా మనతో నేస్తాం అని చెప్తాడు అనమాట. ఎక్కడైనా సరే పాములు ఉంటే చంపకుండా ఇవి కూడా మనకు రైతు నేస్తారన్నట్టు. దీన్ని ఎక్కడ కానీ చంపడం కానీ ఉండకూడదు. ఇతనితో కూడా ఒక 4-5 నంబర్లు ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ఇండ్లలో కానీ పొలాల్లో ఉన్నా కానీ ఇబ్బందులు కలిగించేటప్పుడు ఇతను ఫోన్ చేస్తే ఇతను తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడు అన్నట్టు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక గుర్తింపైన పేరు మన పాములు అంజనేయుడు గారు. అలాగే ఎక్కడ ఈయన ఇంచుమించు ఎన్నో వేల పాములు పట్టుకొని అడవిలో వదిలే సందర్భం కూడా ఉంది. ఇతను ఎంతోమంది అన్ని ఛానల్లో పేపర్లో కూడా ఇతని గురించి చాలా రాసినారు. ఇప్పుడు కూడా మనం ఇతని ద్వారా కంచిపాడుకు వచ్చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇది నాగుపాము. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది చెక్ పోస్టు 22 గుడ్లు పెట్టింది పాము. ఇది 22 గుడ్ల 21 గుడ్డు పెట్టింది. ఈ పాము పెట్టింది. అంటే ఇది చాలా అంటే ఈ కూడా ఇప్పుడు పట్టుకునే సమయంలో చాలా ప్రాణాన్ని తెగించాడు. ఎందుకంటే ఆ పాము పట్టుకున్న తర్వాత ఆ విషం తీడిస్తే కళ్ళ పడితే కూడా ఆయన మళ్ళాడడం అయితే చనిపోతాము. కానీ అతనికి ఏం కాకుండా అతను ఉన్న మహత్యం కావచ్చు, అతను విద్య కావచ్చు, అతను గురువు నుంచి నేర్చుకునే విద్యతో కాబట్టి అతనికి ఏం కాలేదు. సో మనం కూడా ఇప్పుడు నేను కూడా ఇంత ధైర్యంగా పట్టుకున్నా అంటే ఆ గురువుగారి చెరువుతోనే పట్టుకున్నాను. కాబట్టి మీరు చూస్తాను ఏమంటలేదు. ఇక అసలు అది పరిగెత్తుకుంది. ఇంకా మామూలు అంటే భయపడాల్సిందే. కానీ ఏమంటలేదు అంటే ఈ గురువుగారికి ఎంత మాత్రమే మనం తెలుసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా సరే పాములు ఇండ్లలో ఉంటే చంపకుండా మన పాముల గారికి ఫోన్ చేస్తే అతను పట్టుకొని పాముల స్వామికి ఫోన్ చేస్తే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఏ టైం అయినా సరే, ఏ అర్ధరాత్రి అయినా సరే ఫోన్లు లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడ పాము ఉన్నా పట్టుకొని అడవిలో వదిలేస్తాడు అనమాట. మీరు ఎక్కడైనా సరే పాములు ఉంటే మాత్రం అతనికి ఇంటి పేరే పాముల అన్నం పెడుతున్నాడు. అంటే ఇప్పుడు మామూలుగా మనం అందరం తెలుస్తున్నాం. కానీ పాములకు గుర్తుగా పాములు పట్టడు, పాముల కోసమే జీవిస్తున్నట్టుగా ఎక్కడ ఏ పామున్నా పట్టుకొని అడవిలో వదిలేసే క్షణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి అతని ఇంటి పేరే పాముల అన్నట్టుగా ఇప్పుడు గుర్తింపు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ పాముల గురించి అతని జల్లాపురం ఆర్టీఓ చెక్ పోస్ట్ నుంచి ఈ పామును పట్టుకొచ్చినారు. అంటే ఎంత హుషారు ఉందంటే ఇది మీరు ఇప్పుడు మనం చూసారు. నాగపాము సింగల్ 14 అండి దీనికి. సింగల్ తీసిన ఫోటో సింగిల్ ఫోటో అంటారు. ఏమి నాగమ్మా చెప్పు. గుండెలేమమ్మా దాని ఉంది పాప చెప్పు. బాగా దగ్గర బాబాయ్ పాటిస్తాను. ఎక్కడ ఏ రాష్ట్రమైనా సరే, ఏ జిల్లా అయినా సరే, ఏ గ్రామమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఏ జిల్లా అయినా సరే, ఏ పల్లె అయినా సరే పాములు ఉందంటే చెప్పకండి. పాములను కూడా మనము మంచిగా చూసుకుందాం. పాములు కూడా మనల్ని మంచిగా చూసుకుంటాయి. ఎక్కడన్నా చెరువులలో ఉంటాయి కానీ, పొలాలలో ఉంటాయి కానీ, ఎక్కడన్నా ఉంటాయి కానీ నాకు ఫోన్ చేసి వెంటనే వచ్చి ఆ పామును పట్టుకొచ్చి దానికి సౌకర్యం కలిగే ప్లేస్లో వదిలేస్తుంటాను. అయితే పాము ఉన్న చెరువులలో కానీ ఏదన్నా ఒక చిన్న కర్ర తీసుకొని చప్పిడి చేసుకుంటూ పోవాలి. పొలాలలో కానీ, బావుల కాడ కానీ, బోర్ల కాడ కానీ, మోటార్ల కాడ కానీ, స్టార్టర్ల కాడ కానీ, లాస్ట్కు బైకు పెట్టిన బైకులలో కానీ ఒక చిన్న కర్ర తీసుకొని చెక్ చేసుకున్నాను. దాన్ని ఏమైనా ఉంది అంటే కూడా బయటికి వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. కానీ పాములను కూడా మనం సమానంగానే చూసుకోవాలి. ఆత్మీయుడు అట్లా పెట్టేదనా సింగల్ కదా. ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఇక ముందు ఫోన్ తీసుకోవాలి ఆశ. మంది మైషన్ పాలు తాకిస్తే అట్లా మస్తంగా వేసి మెడలు వేసుకుంటే కూడా పాలు చూడండి. పాలు